ఒకరోజు ఒక ఓల్డ్ మెన్ మాసిన గడ్డంతో అరిగిన చెప్పులతో ఒక కార్ డీలర్ షాప్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని ఎవ్వరూ ఆహ్వానించరు, ఎవ్వరూ సరిగా ట్రీట్ చేయరు అనమాట. కానీ అందులో ఒకడు మాత్రం వచ్చి, సార్ ఏం కావాలి మీకు అని అడుగుతాడు. నాకు కారు కావాలి అని అంటాడు. సరే, అతను ఏమనకుండా ఒక కార్ని చూపిస్తాడు. అది అక్కడ ఉండే కార్ల కంటే హైయెస్ట్ కాస్ట్ ఉండే కారు కావాలి అంటాడు. సో అది రండి సార్ అని చెప్పి చూపిస్తాడనమాట. చూపిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు అతన్ని చూసి నవ్వుతూ ఉంటారు. సరే, ఎంత ఈ కారు, నేను చెక్ ఇస్తాను అని చెప్పి అంటాడు ఆ ఓల్డ్ మ్యాన్. ఆ అబ్బాయి హై కాస్ట్ ఉండే కారు వాల్యూ చెప్తాడు. అతను వెంటనే ఒక చెక్కు రాసి అతనికి ఇస్తాడనమాట. ఆ చెక్కు రాసేటప్పుడు అక్కడ మిగతా స్టాఫ్ చాలా ఆశ్చర్యపోతారు, వండర్ అయిపోతారు అనమాట. ఇతనేంటి ఇంత అమౌంట్ చెక్కు రాస్తున్నాడు అని. సో ఇదంతా అయిన తర్వాత అతను ఆ స్టాఫ్ సైడ్ తిరిగి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నేను ఈ కార్ డీలర్ సీఈఓని. మీరు ఎలా కస్టమర్స్తో ట్రీట్ చేస్తారు, ఎలా వాళ్ళతో సంభాషిస్తారు, ఎలా ఉంటారు అనే దాన్ని నేను పరీక్షించడానికే ఈ విధంగా వచ్చాను. సో మీరందరూ నన్ను ఎవ్వరూ సరిగా ట్రీట్ చేయలేదు, కానీ ఇతను మాత్రం నన్ను ఆహ్వానించి మీకేం కావాలి సార్ అని చెప్పి అడిగి నన్ను బాగా ట్రీట్ చేసినందువలన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇక నుంచి నా ఈ కారు డీలర్ షాప్కి ఇతనే మేనేజర్గా ప్రకటిస్తున్నాను అని చెప్పి వెళ్తాడనమాట. సో దీంట్లో మోరల్ ఏంటంటే, అతను అక్కడ ఉండే స్టాఫ్ని పరీక్షించడానికి, వాళ్ళు ఎలా ఆఫీసులో ఉంటారు, ఎలా కస్టమర్స్తో బిహేవ్ చేస్తారు, ఇవన్నీ అతను చూడడానికి అతను ఆ విధంగా వస్తాడనమాట. మాసిన గడ్డంతో, అరిగిపోయిన చెప్పులతో ఇలా వస్తాడు. సో వాళ్ళందరూ అతను చూసి నవ్వుకుంటూ ఉంటారు, ఇతనేం కొంటాడు కారు అన్నట్టుగా. సో ఈ విధంగా నవ్విన వాళ్ళకి ఇతను ఈ విధంగా చెప్తాడు, మీరు మనుషులను ఎలా గుర్తిస్తారు, వాళ్ళ యొక్క గుడ్డలను బట్టే, వాళ్ళ యొక్క పైన మెరుగులను బట్టి మీరు ట్రీట్ చేస్తారా? సో ఇతను మాత్రం చూడండి ఎంత ఓపికగా వచ్చి నాకు ట్రీట్ చేశాడు, ఏం కావాలి సార్ అన్నాడు, బాగా నీట్గా కారు చూపించాడు అని చెప్పి ఇతనికే ఈ యొక్క డీలర్ ఆఫీస్కి ఇతన్నే మేనేజర్గా నేను పెడుతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. సో దీనికి మోరల్ ఏంటంటే, మనం ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. సో వాళ్ళ యొక్క బట్టలను బట్టి మనం అంచనా వేయకూడదు అనమాట. ఇదండి ఈ స్టోరీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.